అందరికీ బిలేటెడ్ హ్యాపీ రిపబ్లిక్ డే. సో రుపిన్ అయితే రిపబ్లిక్ డే కోసం ఇలాగా జనగణమన సాంగ్ అయితే ఇలా ప్లే చేస్తూ నేర్చుకుంటూ ఉన్నాడు అనమాట. యూట్యూబ్లో ఇలాగైతే నోట్స్ అన్నీ రాసుకుంటాడు. ఫస్ట్ యూట్యూబ్లో చూసి దాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయన్నమాట, ఎందుకంటే ఇది ఫాస్ట్గా ప్లే చేయాలి కదా. కానీ రుపిన్ అయితే జస్ట్ 1 డేలో నేర్చేసుకున్నాడు. మొత్తం నోట్స్ ఎలా గుర్తుపెట్టుకున్నాడో నాకు కొంచెం స్టన్నింగ్ అనిపించింది. బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది రుపిన్కి నానైతే అనిపించింది అనమాట. సో ఎలాగైనా పియానోలో ఎంకరేజ్ చేయాలి అని అనిపించింది. సో రిపబ్లిక్ డేకి అయితే రుపిన్ వాళ్ళ స్కూల్లో ఇలాగా సెలబ్రేషన్స్ అన్నీ చేస్తూ ఉన్నారనమాట. చిన్నప్పుడే బెటర్, అందరూ మార్నింగే లేసి ఫ్లాగ్ హాయిస్ట్ కానీ స్కూల్కి వెళ్ళి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తాం. కానీ ఇప్పుడైతే చాలామంది వరకు, నేను కూడా ఈవెన్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అంటే ఇట్స్ హాలిడే అన్నట్లుగా ఏంటంటే రెస్ట్ తీసుకుంటాం, కానీ దాని గురించి అసలుకే అనుకోమన్నమాట ఆ రోజు. సో ఇలా చిన్నప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు కదా. మార్చ్ ఫాస్ట్ అవి ఉండేటివి అండ్ పర్ఫార్మెన్సెస్ అవి ఉండేటివి అండ్ చాక్లెట్స్ ఇస్తారు అని చాలా ఎగ్జైటింగ్గా ఉండేవాళ్ళము వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళి. సో ఈరోజు అయితే రుపిన్ని మొన్న నేను రుపిన్ వాళ్ళ స్కూల్ యానివర్సరీ వీడియో తీసేటప్పుడు మా స్కూల్ గురించి మాట్లాడాను కదా. మా స్కూల్లో కొన్ని పర్ఫార్మెన్సెస్ చేశాను, ఆ వీడియో అంతా పోయింది అని. రుపిన్ ఏంటంటే ఆ స్కూల్ వీడియో చూసి ఇంకొకసారి మీ స్కూల్ నాకు చూపించు, అప్పుడు నువ్వైతే రికార్డ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడైనా అని అన్నాడు అనమాట. సో నేను కూడా ఏంటంటే సరే చాలా సంవత్సరాలు అయింది స్కూల్కి వెళ్ళి, ఒకసారి వెళ్దాము రిపబ్లిక్ డే రోజు అని అయితే వెళ్ళాము. కానీ అప్పటికైతే ఈవెంట్ అయితే ఫినిష్ అయిపోయింది. మా స్కూల్లో ఏంటంటే 7 o'clock 7:30కే స్టార్ట్ చేసేస్తారు, తొందరగా ఫినిష్ చేసేస్తారు. సో ఎవ్వరూ లేరు. కానీ అయితే స్కూల్ అయితే 12 years తర్వాత అయితే చూశానమాట. యాక్చువల్గా నేను పాస్డ్ అవుట్ అయింది 2006. సో 18 years అయిపోయింది స్కూల్ అయిపోయి. కానీ 2012లో మా బీటెక్ అయిన తర్వాత ఒకసారి అయితే గెట్ టుగెదర్ అయిందనమాట. అందరం మా ఫ్రెండ్స్, మా టీచర్స్ అంతా ఒక గెట్ టుగెదర్ స్కూల్లో చేసుకున్నాము. సో అప్పుడు చూసాను. తర్వాత ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అస్సలు వెళ్ళలేదు స్కూల్కి. సో 12 years తర్వాత స్కూల్కి వస్తే చాలా బాగుంది. ఆ వైబే డిఫరెంట్గా ఉన్నింది. మా స్కూల్ యూనిఫామ్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట, చాలా ఇయర్స్ అయిపోయింది కదా. అండ్ కానీ డయాస్ పైన ఆ ఫోటో, జీసస్ ఫోటో అయితే అలాగే ఉంది. మాది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అంటే ఎందుకు ఇంత బాండింగ్ అంటే, ఇప్పుడు రోజుల్లో పిల్లలు 2 years ఒక స్కూలు, 3 years ఒక స్కూలు, లేదు లోవర్ సెక్షన్ వరకు ఒక స్కూలు, హయ్యర్ సెక్షన్ ఇంకో స్కూల్, ఇలా చేంజ్ అవుతూ ఉన్నారు కదా. మేమైతే అప్పుడు LKG నుంచి 10th వరకు ఇదే స్కూల్ అనమాట. 12 years చదువుతాం కాబట్టి మనకి ఎంతైనా కానీ స్కూల్తో ఆ బాండింగ్ అనేది డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు రోజుల్లో పిల్లలకి అలా ఉండట్లేదు. సో సేమ్ అలాగే ఉంది మా స్కూల్. కాకపోతే కొంచెం ఈ డయాస్ అవన్నీ కొన్ని రీమోడల్ చేసినట్టున్నారు. ఈ టైల్స్ అవన్నీ లేవు. అండ్ డయాస్ కూడా చాలా హైట్ ఉన్నింది. మరి గ్రౌండ్ హైట్ పెంచారో ఏమో, హైట్ తగ్గిపోయింది స్కూల్ అనిపించింది. అంతే కదా, 12 years అయింది కాబట్టి కొన్ని చేంజెస్ చేస్తారు కదా డెఫినెట్గా. సో రుపిన్కి అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట, ఇక్కడ నేను చాలా పర్ఫార్మెన్సెస్ చేశాను అని చెప్పేసి. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. సో ఆ రోజు రిపబ్లిక్ డే కదా, నేను యూజువల్గా August 15th రిపబ్లిక్ డేకి ఎక్కువ మార్చ్ ఫస్ట్ కంటే కూడా నన్ను భరతమాతలాగా రెడీ అయిపోయి రమ్మని చెప్పేవాళ్ళు అనమాట. సో హ్యాపీగా వైట్ శారీ వేసుకొని ఫ్లాగ్ పట్టుకొని నిల్చొని ఉండేవాళ్ళు. అందరూ వచ్చేసి మార్చ్ ఫస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, నేను చూస్తూ ఉండేదాన్ని అనమాట. సో అవన్నీ అసలు ఫొటోసే లేవు అప్పట్లో. మనకి కెమెరాస్, ఈ ఫోన్స్ అవి ఏం లేవు కదా, అందుకని లేవు. మా టీచర్స్ అయితే అందరు చేంజ్ అయిపోయారు. అప్పుడు మాకైతే క్రిస్టియన్ స్కూల్ కదా, సిస్టర్స్ అని ఉండేవాళ్ళు. సిస్టర్స్ అంతా మారిపోయారు. అండ్ టీచర్స్ మాత్రం, మా పీటీ సార్ మాత్రం ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారనమాట. మా చిన్నప్పటి నుంచి ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ టెక్నో అని ఒక సెక్షన్, ఒక క్లాస్ రూమ్ ఉంది, అక్కడైతే పిల్లలు ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ క్లర్క్ రూమ్, ఇక్కడైతే అప్పట్లో కంప్యూటర్ రూమ్ ఉండేది, కంప్యూటర్ ల్యాబ్ ఉండేదన్నమాట. చక్కగా మేము నేర్చుకునే వాళ్ళము అందరము. ఎవ్రీ వీక్ వచ్చేసి మాకు ప్రాక్టికల్ సెషన్స్ ఉండేవి. ఈ బెల్ చూసారా, ఈ బెల్ అయితే 30 years బ్యాక్ బెల్ అనమాట. మా చిన్నప్పటి నుంచి ఉంది, ఇక్కడ ఇలాగే హ్యాంగ్ చేస్తుంది. ఇప్పటికీ అది యూజ్ చేస్తున్నారో లేదైతే తెలీదు. నాకైతే ఎంత ఎగ్జైటింగ్ అనిపించింది ఆ బెల్ చూస్తే. రుపిన్ అయితే బెల్లే కదా మమ్మీ, ఎందుకు అంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నావు అన్నారు. మేబీ తెలియదు, క్లాస్ రూమ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి, కాకపోతే బెంచెస్ అవి చేంజ్ చేశారు. సో అంతా చూస్తూ ఉంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, ఒక ట్రాన్స్లో గెలిపినట్లుగా అనిపించింది అనమాట. అన్ని మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా మనం అక్కడ ఏం చేసాము అవన్నీ. సో ఇది వచ్చేసి అప్స్టేర్స్. అప్పట్లో అప్స్టేర్స్కి ఇలాగా మెష్ లేదు, ఐ మీన్ ఇప్పుడు పిల్లల సేఫ్టీ కోసమేమో మెష్ అవి పెట్టించినట్లున్నారు.
అసలుకి మా స్కూల్ ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో అంత నేర్చుకున్నాం కూడా ఆ స్ట్రిక్ట్నెస్ వల్ల. క్రిస్టియన్ మిషనరీ స్కూల్ కాబట్టి మాకు చాలా స్ట్రిక్ట్గానే ఉండేవాళ్ళు, కానీ అంత నేర్చుకున్నాం కూడా. మాకు అది ఇప్పుడు స్కూల్స్లో అంత స్ట్రిక్ట్గా ఎవరు ఉండట్లేదు, ఎందుకంటే పేరెంట్సే పిల్లల్ని కొట్టద్దు అని చెప్పేస్తున్నారు కదా, అందుకనే స్ట్రిక్ట్నెస్ ఉండట్లేదు. వీళ్ళు కూడా అలాగే తయారైపోతూ ఉన్నారు. టీచర్స్ అంటే అంత మనకుండే అంత భయం ఉండట్లేదు ఇప్పుడు పిల్లలకి. సో ఇలా చూస్తూ అన్నీ చెప్తూ వెళ్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఇలా ఉండేది, ఇక్కడ అలా ఉండేది, ఇలా చేంజెస్ అవేవి అనేవన్నీ రుపిన్కి చెప్తూ వెళ్తూ ఉన్నాను. సో సెయింట్ పాల్స్లో చదివిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి మీకు ఏమనిపించింది అని. ఎవరైనా ఇది చూస్తే మాత్రం నా అలాగే ఎగ్జైట్ అవుతారేమో అని అనిపించింది. ఎనీవేస్, స్కూల్ లైఫే ఎవరి లైఫ్లో అయినా బెస్ట్ టైమ్ ఆఫ్ లైఫ్ అనిపిస్తూ ఉంటుంది నాకు. మీకేమనిపిస్తుంది నాకైతే కమెంట్ చేయండి.